ఇప్పుడు మనం అమీర్పేటలో యాక్చువల్గా గణేషుని దగ్గరికి వచ్చేసాము. హాస్టల్ వాళ్ళందరూ కలిసి ఇక్కడ పెట్టుకుంటారట. ఇక్కడ మన దగ్గర మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. మీ పేరు సార్? మహేష్ అండి. మహేష్ గారు, చెప్పండి ఎన్నేళ్ళుగా ఉంటున్నారు ఇక్కడ మీరు? నేను ఇప్పుడు ఇక్కడ దాదాపు 1.5 ఇయర్ నుంచి ఉంటున్నాను. ఈ మండపం అంటే ఎన్నేళ్ళుగా పెడుతున్నారు? అది ఇక్కడ హాస్టల్ వాళ్ళందరూ కలిసి యూనియన్గా ఏర్పడి పెడుతున్నారండి. ఇది హాస్టల్ స్టూడెంట్స్ పెడుతున్నారండి? అంటే ఓనర్స్ ఇది నేను ఇక్కడ ఉండో 2వ సంవత్సరం. మీరు చెప్పండి ఎన్నేళ్ళుగా ఉంటున్నారు ఇక్కడ? నేను 6 months ఉంటున్నాను ఇక్కడ. 6 months. అంటే లాస్ట్ ఇయర్ గణేషుని చూడలేదు? లేదు, చూడలేదు. లాస్ట్ ఇయర్ ఎక్కడున్నారు? నేను ఇంటి దగ్గర ఉన్నాను, గుంటూరులో ఉన్నాను. ఓకే, అక్కడికి ఇక్కడికి ఇప్పుడు ఈ ఇయర్ ఉన్నారు కదా, సో మీకు ఏమనిపిస్తుంది? ఇక్కడ ఎవరి గల్లీకి ఒకటి వినాయకుడి విగ్రహం పెడుతుంటారండి. చూడడానికి కూడా కొంచెం ఎమోషనల్ అంతా బాగుంటుంది ఇక్కడ. డెవోషనల్గా కానీ వీళ్ళు చేసే కార్యక్రమాలు మొత్తం డెకరేషన్ ప్రకారం చూసుకున్నా కానీ బాగుందండి. లాస్ట్ టైం కూడా నేను ఉన్నప్పుడు సేమ్ ఇలాగే అన్నదాన కార్యక్రమం అనేది ఇలాగే శక్తి ఇలా ఏర్పాటు చేసేసి బాగా చేస్తున్నాం. ఇక్కడ అన్నదానానికి అది ఎంతమంది వస్తారండి, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు, ఎప్పుడుంది అన్నదానం? ఈ డేట్ ఇంకా ఈసారి ఫిక్స్ చేయలేదు. నార్మల్గా 1500 members to 2000 members వస్తారు. నిమజ్జనం ఎప్పుడు చేస్తారు? 11th డేనా లేకపోతే 5th? ఈ మంత్ 27కి 9 days తర్వాత చేస్తారు ఇక్కడ. ఎలా ఉంటుంది నిమజ్జనం టైంలో? బాగా అంటే జనం రద్దీగా ఉంటుందా? భద్రతా ఏర్పాట్లు అన్నీ బాగుంటాయండి? పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు కూడా పోలీస్ సెక్యూరిటీ ఉంది. ఈవినింగ్ టైం వస్తారు, ఎవ్రీడే వస్తారు. నిమజ్జనం రోజు కూడా హాస్టలర్స్ అందరూ వస్తారు. యూనియన్ పెట్టి, హాస్టల్ ఓనర్స్ యూనియన్ కాబట్టి ప్రతి హాస్టల్ వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ పూజా విధానం ఎలా ఉంటుందండి? అంటే పొద్దుట సాయంత్రం చేస్తూ ఉంటారా? భక్తులు ఎక్కువ మంది వస్తారు? మార్నింగ్ కూడా పూజారి గారు వస్తుంటారు. అట్లనే ఇక్కడ ఉన్న యూనియన్ వాళ్ళు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, వచ్చి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టేవాళ్ళు కొట్టుకుని ఇట్లా కొంచెంసేపు ఉండేసి వెళ్తూ ఉంటారండి. పొలిటీషియన్స్ వస్తారా అండి ఎక్కువగా? వస్తుంటారు, అంటే రెగ్యులర్గా అని కాదు, ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు. ఇంతకుముందు నారా రోహిత్ గారు వచ్చారు. సో అట్లా చాలామంది వస్తూనే ఉంటారు. ఇక్కడ కార్పొరేటర్ గారు కానీ సెలబ్రిటీస్ కూడా వస్తుంటారు. సరే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750.